వైఎస్ఆర్సీపీలో ఒక టెన్షన్ వాతావరణం ఇప్పటికే మొదలైన నేపథ్యంలో ఒక్కొక్క కీలక నాయకుడు టార్గెట్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఒక రకంగా రాయలసీమలో కానీ అప్పట్లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారితో బస్తీ మేసి అవ్వాలంటూ అప్పట్లో బరిలో దిగిన నాయకుడు. ఎన్నికలకు ముందు ప్రచారంలో కూడా నువ్వా నేనా అంటూ ఒక మంచి పోటీ ఇస్తున్నారు అనేది. అధికారంలోకి రాగానే ఇప్పుడు అటవీ భూములు మొత్తం ఆక్రమించేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంగళంపేట వ్యవసాయ క్షేత్రం అంతా ఒక 23 ఎకరాలు మినహాయిస్తే మిగిలిందంతా దాదాపుగా ఒక 104 ఎకరాల్లో ఆయనే మొత్తం ఆక్రమించి విస్తరించేసుకున్నారు అనేది. ఆయన మీద ఇప్పుడు క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నారు అనేది కొన్ని సెక్షన్లు కూడా రాసుకొచ్చింది ఈనాడు. అసలు ఏం జరగబోతోంది నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత ఆక్రమణలు అటవీ భూములను ఆక్రమించుకునేంతగా అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చక్రం తిప్పారు. అసలు ఏంటి ఈ కేసు, ఈ వ్యవహారం, ఇదే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా రాజకీయంగా చూసుకుంటే పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారు అని అనుకోవాలా, లేదంటే నిజంగా ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా అటవీ భూములు ఆక్రమణతో నిండిపోయిందా? ఇక్కడ బేసిక్గా ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదంతంలో ఏంటి అంటే వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారు. ఇంతకుముందు ఆయన కుప్పంలో చంద్రబాబుని దెబ్బగొట్టేడందు విషయంలో వ్యూహాత్మకంగా వివరించి సక్సెస్ అయ్యాడు 3 వంతులు. అందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటి వాటన్నిట్లలో కూడా చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండగా అంతకుముందు ఏనాడు లేనిది అసలు అసెంబ్లీ ఎన్నికలకే స్వయంగా చంద్రబాబు నాయుడు అన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి, స్వయంగా భువనేశ్వర్ గారు అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి, లోకేష్ ఎక్కువసార్లు తిరగాల్సిన పరిస్థితి సృష్టించాడు. అంతగా పబ్లిక్కి సంబంధించి ఎత్తుగడలు వేసి సక్సెస్ అయ్యాడు. కాబట్టి అతనికి తన సత్తా ఏంటో చూపించాలి, అధికారంలోకి వచ్చాడు కాబట్టి. అందులో భాగంగా జరిగేటటువంటి పని ఇదేది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వార్తలు లేకపోతే ఇప్పుడు రాస్తున్నటువంటిది ఏది కూడా ఈ 5 ఏళ్లలో జరిగినాయి అని రాయట్లా, 20-30 ఏళ్ల నుండి జరిగినాయి అని రాస్తున్నారు. 20-30 ఏళ్ల నుండి జరిగితే అందులో తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది. 14-19లో తెలుగుదేశం అధికారంలో ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంటే అందులో రాజశేఖర రెడ్డికి పెద్దిరెడ్డి శత్రువే, కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి శత్రువే. కిరణ్ కుమార్ రెడ్డితో రాజశేఖర రెడ్డితో విభేదించినాడు పెద్దిరెడ్డి. మధ్యలో రోషయ్యతోనే ఉన్నది ఆయనకి కాస్త ఫ్రీ హ్యాండ్. కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రంగా విభేదించినటువంటి వాడే. అట్లాంటి పెద్దిరెడ్డి ఏ విధంగా మరి ఆ టైంలోనే దెబ్బ కొట్టేవాళ్ళు కదా. అందులో రాజశేఖర రెడ్డి స్టైల్ ఎట్టుంటుందో తెలిసిందే కదా బేసిక్గా. దానికి తోడు అంతకుముందు తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తుంటే ఎప్పటి నుంచి కనబడుతున్నాయి? 1940లు, 20లు, 70లు ఈ లెక్కలన్నీ రాసుకొచ్చారు. అంటే ఎప్పటి అయ్యి అసలు ఎప్పుడో ఇప్పుడు అక్రమం ఎందుకు అయిపోయింది అకస్మాత్తుగా? అంటే సంథింగ్ దీని వెనకాల ఉన్నటువంటిది లాజిక్ ఉంది. ఇంకోటి ఏంటి, ఒక పక్కనేమో మిథున్ రెడ్డికి 71 ఎకరాలు ఉందంటారు, పెద్దిరెడ్డికి 23 ఎకరాలు ఉందంటారు. మళ్ళీ రెండో పక్కనేమో ఇదంతా కాదు, దాంట్లో ఒక రకంగా ఉందంటారు. సివిల్ ఇష్యూలో మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఫైనల్గా కోర్టే తేల్చదు తప్పించి ఇది క్రిమినల్ కేసుల్లోకి వెళ్ళదు. అందులో విజిలెన్స్ రిపోర్ట్, ఇప్పుడు ఇక్కడ విజిలెన్స్తో ఏంటి సంబంధం? ఇది విజిలెన్స్ అనేటటువంటిది ఎట్లాంటిదంటే మామూలుగా మీరు 10 రూపాయలు పెట్టి సరుకులు కొన్నారు, 30 రూపాయలు పెట్టి 30 రూపాయలని లెక్క రాశారు. ఇలాగ అది 30 రూపాయలు కాదు 10 రూపాయలకే కొనొచ్చు అని రిపోర్ట్ ఇస్తుంది అంతే. దాని ఆధారంగా కేసులు పెట్టేసుకుని అరెస్టులు చేసేసి జైల్లో పెడితే వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. దీంట్లో కావాల్సింది ఏంటి, అది అటవీ భూమి అయితే అటవీ శాఖ వాడు కంప్లైంట్ ఇవ్వాలి, మా భూమిని కబ్జా చేశారనేది. సివిల్ ఇదే లేకపోతే రెవెన్యూ మా భూమిని కబ్జా చేశారని వాళ్ళు ఇవ్వాలి. అడవిలోదంటే అటవీ శాఖ ఇవ్వాలి, రెవెన్యూది అయితే రెవెన్యూ శాఖ ఇవ్వాలి. వాళ్ళిద్దరినీ కలిపి ఒక కమిటీ వేసింది కదా ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం. కలెక్టరు అక్కడ వీళ్ళని కలిపి వేశారు కదా. వాళ్ళ నివేదిక రాకుండా విజిలెన్స్ నివేదిక ఏంటి మధ్యలో? అంటే సంథింగ్ అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే విజిలెన్స్ అనౌన్స్ చేయాలి. ఈనాడు ఒక్క దాంట్లోనే ఎట్లొచ్చింది? ఇదివరకు కనుక జగన్ కేసుల్లో ఎట్లయితే రిపోర్ట్లన్నీ వీళ్ళే రాసి దాని ఆధారంగా వాళ్ళు రిపోర్ట్లు తయారు చేసేవాళ్ళు సిబిఐ వాళ్ళు. ముందు ఈనాడు జ్యోతిలో వార్త వేసేవాళ్ళు ఇట్లాగ చేసి ఉండొచ్చు అనేసి, వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఇట్లా చేసి ఉండొచ్చు అని ముందు ఒక వార్త వేసేవాళ్ళు. మరుసటి రోజున అదే సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టేది ఆ వారంలో. అట్లాగా ఇప్పుడు చెయ్యమని ఓ రకంగా ప్రొవోక్ చేస్తున్నారు. బేసిక్గా పెద్దిరెడ్డి మంచి చెడు అని మనం సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. అక్కడ 2 కోణాలు ఉన్నది. ఆయనకి సంబంధించిన వ్యవహార శైలి గురించి ఇంతకుముందు మనమే మాట్లాడుకున్నాం. వాళ్ళ అనుచరులు చేసే బేభత్సాలు, అరాచకాలు అన్నటువంటిది, తన పేరు చెప్పుకుని చేసేటటువంటిది.
అదే పెద్దిరెడ్డికి సంబంధించి అయినా అక్కడ గెలుస్తూ వస్తున్నాడు. ఏది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గెలుస్తున్నాడు, వైసీపీ ఇదే ఇప్పుడు కూడా మొన్న అంతటి పీక్ స్టేజ్లో కూడా గెలిచాడు. అంటే లోకల్గా అయితే పబ్లిక్లో అతని మీద భయంతో ఓట్లేసడం మొన్నసారి భయం లేదు కదా ప్రాక్టికల్గా అయితే. అయినా ఎట్లా సాధ్యమైంది పాయింట్. రెండవది ఇప్పుడు అక్కడ కావాల్సినటువంటిది ఈ వ్యవహారంలో సివిల్ డిస్ప్యూట్ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. నా భూమి నాది అంటాడు, కాదు కాదు నీది కాదు అని చెప్పేటటువంటి ఇష్యూ. ఇందులో క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఏముండదు, కాకపోతే పేపర్లలో వార్తలు పొంకాలుగా రాసుకోవడానికి. అదే సందర్భంలో ఎందుకంటే వరుసపెట్టి పెద్దిరెడ్డిని ఏదో ఒకటి అక్కడ బద్నాం చేయడం. రెండవది ఏంటంటే ఇప్పుడు రాజుని దెబ్బతీయాలంటే రాజు చుట్టూ ఉన్న బలగాలని భయపెట్టాలి. చదరంగంలో వ్యూహం ఏంటి, ఎప్పుడైనా సరే రాజు చుట్టూ ఉన్నటువంటి ఏనుగు కావచ్చు, ఏనుగుని కావచ్చు, సైన్యాధికారిని కావచ్చు, మంత్రిని కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, వీటిని దెబ్బ కొడతారు చదరంగంలో. ఇప్పుడు అట్లాంటిదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఈ దెబ్బకి భయపడి ఎంతవరకు అంతవరకు ఉంటున్నాడు. ఆయనకి సభల్లో మాట్లాడటం అంతవరకే ఉంటున్నాడు. ఇదివరకు మళ్ళీ ప్రతిదానికి స్పందిస్తున్నాడా, కంట్రోల్లో పెట్టారు ఆ కేసులు వాళ్ళ అబ్బాయి మీద తన మీద. అట్లాగే విజయసాయిరెడ్డి శాంత అస్త్ర సన్యాసం చేసేసాడు, తనని కంట్రోల్లో పెట్టుకొచ్చారు. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కంట్రోల్ చేయాలి. ఇక్కడ కంట్రోల్ చేయాలి అంటే ఏదో కేసు వ్యవహారం నడవాలి. ఇది ఒక వ్యూహం, రాజకీయ చదరంగంలో పార్ట్గా కనబడుతుంది తప్పించి ఇదేదో బేభత్సం అయిపోతుంది ఆయన లోపలేసేస్తారు. ఇప్పుడు మొన్న అప్పుడు కూడా అట్లాగే చెప్పారు, అది మదనపల్లి ఫైల్స్ ఇంకే ఉంది లోపలేసేస్తున్నారని. ఏమైంది? అట్లాగే అదేది ఆయన ఇల్లు ఏదో ఆక్రమించేసుకున్నాడు, రోడ్డును ఆక్రమించేసుకున్నాడు అన్నారు. ఏమైంది? కోర్టే ఆర్డర్ ఇచ్చింది. అక్కడే ఏం జరిగింది? ఆయన ఇల్లు ఆయన నడుస్తున్నటువంటిది. ఇంకోటి అదేంది, ఇంటి దగ్గరికి ప్రభుత్వ సొమ్ములతో వేయించుకున్నారు. రోడ్డు ప్రభుత్వ సొమ్ములతో కాకుండా ప్రైవేట్ వాడు వేయించుకుంటాడు ఎక్కడన్నా? అది మున్సిపాలిటీతో వేయించుకున్నారు, కార్పొరేషన్తో వేయించుకున్నారు, లేకపోతే మండల పరిషత్తో వేయించుకున్నారు. రోడ్లు ఎవడన్నా జేబులో డబ్బులు తెస్తాడా? బుద్ధిపూర్వం ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారు, అది ఎవరిదంటే చంద్రబాబు గారు అట్లా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తెప్పించుకున్నారని చెప్తారా ఆయన రోడ్డుని, ఆయన ఇంటి ముందు రోడ్డుని? లేకపోతే జగన్ ఇంటి ముందు రోడ్డు వేశారు, జగన్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తెయించుకున్నారని చెప్తారా? రోడ్డు అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం డబ్బులతోనే వేస్తారు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ వేస్తుంది. ఇప్పుడు మన ఇల్లు ప్రైవేట్ ప్రాపర్టీ, మన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ప్రభుత్వ ప్రాపర్టీ అవుతుంది, అంతే కదా కామన్గా. అక్కడ అది అడవిలో వెళ్ళడానికి ప్లేస్ ఉందా లేదా ఇవి కామన్. ఇప్పుడు మనం దాంట్లో వివాదం చేయాలంటే ఆయన పేరేంటి, మోహన్ బాబుది ఇల్లు ఉంటుంది, అదే స్కూల్ ఉంటుంది శ్రీవిద్యానికి, అడవి పక్కనే కదా ఉండేది. ఇప్పుడు దాంట్లో మన గొడవ కూడా అయినాయి కదా, ఏదో జంతువులు పట్టుకున్నారు అట్లాంటిదని చేసుకొచ్చింది. మరి అడవి పక్కనే కదా, మరి అది ఆక్రమించుకున్నట్ట. దాంట్లో ఏది చట్టము ఏది కాదు అన్నటువంటిది. అందులో ఇంకోటి వాళ్ళిద్దరూ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆల్రెడీ కోర్టుల దాకా వెళ్ళిపోవడం, గతంలో కేసులు విచారణలో అన్నీ పూర్తయిపోయి తమకి అది వచ్చేసింది అని చెప్తున్నారు. మనం రాయొచ్చు, తప్పులేదు అతని మీద, అవి కూడా తప్పు చేశాడు, కోర్టును కూడా తప్పుదో పట్టించాడని రాయి, తప్పులేదు. అయితే అసలు ఏంటి ఇంతకాలం ఏం చేసినట్టు అవన్నీ? గతంలో చంద్రబాబు ఉండే, రాజశేఖర్ రెడ్డి ఉండే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, రోసయ్య ఉండే, ఎన్టీ రామారావు ఉండే, వాళ్ళందరి టైంలో ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ అయిపోతాయా? అది ఇప్పుడు అదేంటి అనేటటువంటిది మేబీ ఇది లీగల్గానే తేలుతుంది. ఈ లోపుగా స్టోరీలు విపరీతంగా రాసుకోవచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు సేకరించిన 7 రకాల ఆధారాలు అన్నారు కదా, దాన్ని పరిగణలో తీసుకోవడానికి ఏం లేదంటారా? అదే పనికి వస్తుంది, రిపోర్ట్ రాసుకోవడానికి పనికి వస్తుంది, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కట్టడానికి పనికి వస్తుంది. అంటే దాన్ని కూడా మళ్ళీ ఎవరు ఫైనల్ చేయాలి? ఇప్పుడు ఆ రిపోర్టుల్లో చూపెట్టేటటువంటి వాటిలో ఉన్న కీలకమైనటువంటి అంశం ఏంటంటే అదే సర్వే నెంబర్లు కరెక్టే. ఇక్కడ దీంట్లోనే చెప్తున్నది ఏంటంటే ఎన్నికల అఫిడవిట్లోనూ అసత్యాలే. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 295, 296 సర్వే నెంబర్లో తమకు 75.74 ఎకరాల భూమి ఉందని పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అది అసత్యం ఎట్లా అవుతుంది? ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారంటే చట్టబద్ధంగా ఉంటేనే కదా పేర్కొనేది. ఇప్పుడు ఉన్నది లేనట్టు చెప్తే ఎన్నికల అఫిడవిట్ మోసం చేసినట్టు అవుతాం. అంటే నా దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉందండి, నేను మాత్రం 1 కోటి రూపాయలు చూపెట్టాను అనుకో, అది మోసం చేసినట్టు అవుతుంది. అట్లా కాకుండా మాకు ఉన్నది రాస్తే అది మోసం అవుతుందా? అంటే లేని ఉన్నట్టు రాసినట్ట. ఇందులో చెప్పబడింది ఏంటి?
కానీ 1905 నుంచి 1920 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 295లో 17.69 ఎకరాలు, 296లో 6 ఎకరాలు కలిపి మొత్తం 23.69 ఎకరాలు మాత్రం పట్టా భూమి ఉంది, అది మెట్ట భూమి. 1905, 1920 ఎక్కడ? ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మారిపోయింది? నువ్వు 20వ సంవత్సరం డేటా తీశారు ఇక్కడ. 20 తర్వాత నా లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క భూమి ఎవరిది కాదు. సింహాచలం కావచ్చు, గాజువాక్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇవన్నీ ఏం భూములు అంతకుముందు? రాచరికపు భూముల, పట్టాల భూముల, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు మన ఈనాం భూముల, ఇట్లాంటి బోలెడు ఉంటాయి. అటవీ భూములు ఇవన్నీ బోలెడు మార్పులు తర్వాత జరిగినాయి. వీళ్ళు చెప్తున్నది ఇక్కడ ఈ వార్తలోనే చెప్తుంది 1905 నుంచి 20 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం అంట. ఆ తర్వాత భూ సర్వేలు నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకుంది 45 ఎకరాలు, వెబ్లాండ్లో ఏకంగా 77 ఎకరాలు. రిజిస్ట్రేషన్ చేసుకునేది నువ్వు ఏది రిజిస్ట్రేషన్ అయితే అది. తర్వాత నువ్వు ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, అవన్నీ ఏం భూములు? పట్టా భూములు. కొనుక్కుని ఏం చేశారు? కన్వర్ట్ చేసుకున్నారు, అంతే కదా. ఇప్పుడు అందుకని వెబ్లాండ్లోకి వచ్చే 77 ఎకరాలు వస్తుంది ఆటోమేటిక్. వీళ్ళే చెప్పారు కదా పట్టా భూములని. పట్టా భూములు కొనుక్కుని కన్వర్షన్స్ ఎన్ని జరగలేదు. అదే లేకపోతే అసలు హైదరాబాద్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ అంతా అయ్యే కదా, బంజారా హిల్స్ బంజారాలదే కదా, జూబ్లీ హిల్స్ ఎవరిది? అవన్నీ గిరిజనులు అయ్యే కదా, మరి అక్కడ వచ్చినాయి కదా. అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు, 86.65 ఎకరాలు ఆక్రమించేశారు, గూగుల్ ఎర్త్ మ్యాప్లు చెప్తున్నాయి ఇందులో అన్నటువంటిది. గూగుల్ ఎర్త్ మ్యాప్ చెప్తుందా లేకపోతే సర్వే ప్రకారం చెప్తుందా? గూగుల్ ఎర్త్ తోడు జడ్జిమెంట్ లాగా ఏమన్నా ఇస్తాడా వాడు ప్రాక్టికల్గా? ఉంటుంది చెప్తుంది అది. ఇంకోటి ఇందులోనే ఏం చెప్తున్నారు ఆధారం ఏడని, 2022 ఆగస్టు 18 జారీ చేసిన గెజెట్ 1195 పరిశీలిస్తే మంగళంపేట కొత్తపేట సమీపంలోని గంగమ్మ గుడి నుంచి ఎలుకతూనిపెంట ఎస్టీ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలంటూ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలో తీర్మానం చేయించారు. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ భూమిలో తార్ రోడ్డు నిర్మించారు. ఇది మరి ఓ పక్క నువ్వే చెప్తున్నావు అది ప్రభుత్వ భూమి అని, మళ్ళీ ప్రైవేట్ తార్ రోడ్డు అని చెప్తున్నావు. ఎట్లాగవుతుంది? అడవి ప్రభుత్వ భూమి అవుతుంది, ఆ పక్కన ప్రైవేట్ భూమి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ తేడా జరగదని నేను చెప్పను. ఆ తేడాలు ఏంటో కరెక్ట్గా చెప్పుకోవాలి. సరే, మనం ఓ పెద్ద కథనాన్ని రాసేసి దాంట్లో ఇట్లా జరిగి ఉండొచ్చు అట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పుకుంటే ఏమవదు. ఒకటి పేపర్ పరంగా సూట్ అవుతుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులోనే వీళ్ళు చూపించినటువంటి దాంట్లోనే ఏంటి 295 సర్వే నెంబర్ దాంట్లో ఖాతాల నెంబర్లతో సహా ఇచ్చుకొచ్చారు. అట్లాగే విస్తీర్ణాలు ఇచ్చుకొచ్చారు. 15, 10, 10, 45 ఎకరాలు ఒక దాంట్లో ఇచ్చుకొచ్చారు, ఇది 36 ఎకరాలు. తర్వాత 9, 9, 18, 45 ఎకరాలు ఇంకొకటి ఇచ్చుకొచ్చారు. ఇంకో పక్కన ఇదేంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి. మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి 10 ఎకరాలే అని చూపెట్టారు. ఇంకో పక్కన మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి 75 ఎకరాలని చూపెడుతున్నారు. ఇక్కడ పేపర్లో ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఫస్ట్ మనం ఏంటంటే సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ని కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు విజయవాడలో ఒక స్థలం దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి స్థలం, అది ఒకళ్ళకి లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్కి ఇచ్చిన దాన్ని లీజ్ టైం అయిపోయింది, బట్ అది కంటిన్యూ కొనసాగిస్తూ వస్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు అంటే ఏడాదికి 100 రూపాయలు 1000 రూపాయలు లెక్కన. దీన్ని చెప్పేటప్పుడు మనం ఏం చేసాం, ఆ కాలేజీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత జీతం తీసుకుంటుంది, ఎంత డబ్బులు వస్తాయి, అట్లాగే దాని సర్వే నెంబర్ ఎంత, ఆ ఏరియాలో దాని కాస్ట్ ఎంత, మిగతా ఏరియాలో అదే ఏరియాలో మిగతా వాళ్ళకి అద్దెలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ లెక్కలేస్తే సమగ్రత అంటారు. ఇప్పుడు దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, వివరంగా చెప్పాడు ఆయన. ఎస్, అతను చెప్పింది తప్ప, ఆ వివరాలను నువ్వు ఫాలో అప్ చేయి, నీ వార్త నువ్వు రాయి. మనం జెన్యూన్గా జర్నలిజం అంటే నీ వార్త నువ్వు రాసి దాంతోపాటు పెద్దిరెడ్డి చెప్పిన డీటెయిల్స్ అంతా కూడా ఇంకో పక్కన పబ్లిక్ చేయి, పబ్లిక్ని తేల్చుకోమను. రెండవది, కబ్జా చేస్తే ఎవడైనా నా భూమిని వాడు కబ్జా చేశాడని నేను రావాలా? లేదు, అటవీ శాఖ నాది అని చెప్పాలి. వాళ్ళు కాదని చెప్పి ఇంతకుముందు ఎట్లా ఇచ్చినట్టు? ఆయన అటవీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు కదా. ఇల్లు ఎప్పటి నుంచి అని చెప్తున్నారు, 30-40 ఏళ్ళ నుంచి అని చెప్తున్నారు. అక్కడ ఎప్పుడు ఉందని వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఒకటేంటంటే పెద్దిరెడ్డి వాస్తవంగా వెంటాడాలి అనుకున్నారు, ఇప్పుడు వెంటాడుతున్నారు. ఇప్పుడు లైక్ వీళ్ళ హయాంలో, జగన్ హయాంలో
అయ్యన్న పాత్రను దెబ్బకొట్టడానికి ఏం చేశారు మనం ఆ రోజున కూడా ప్రస్తావించుకున్నాం. 2 అడుగులు ఉంటే ఏముంది, కావాలంటే పెనాల్టీ వేసి డబ్బులు కట్టించుకోవాలి, కానీ గోడలు గోలగొట్టడం అదేం దౌర్భాగ్యం అని మాట్లాడుకున్నాం ఆ రోజు. అది తప్పన్నామా రైట్ అన్నామా? తప్పని అన్నాం కదా. దౌర్జన్యం చేయడానికి సంబంధించి అనవసరమైన దౌర్జన్యం అది. 2 అడుగుల 2 గజాల ల్యాండ్ అన్నారు. అది కూడా కాలువకు అనుకుని ఎవడన్నా కాలువకు పక్కన గోడ కట్టేయకుండా కాలువను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడేంది? దాని పక్కన ఒక గజం ఆ పక్కన గొచ్చి గ్యాప్ వదిలితే కనుక వేరే వాడు వచ్చి ఆ గోడలో నుంచి లోపలికి రావచ్చు కదా, అది తప్పు అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా, ఆ గోడ కట్టుకోవడం తప్పేం కాదని మనం అప్పుడు అనుకున్నాం. అయ్యన పాత్రుడిని అనవసరంగా వేధించారనే చెప్పాం కదా ఆ రోజున. అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి దాంట్లో ఆధారాలు ఉంటే ఆ విధంగా వేధించి తీసుకెళ్ళడం తప్పన్నాం. అచ్చెన్నాయుడికి సంబంధించిన దాంట్లో కరప్షన్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కరప్షన్ ఛార్జ్ కాదు ఇది. ఇది ఎప్పుడో భూ కబ్జా జరిగింది అనేటటువంటి దానికి 2వ వెర్షన్ అతని వెర్షన్ కూడా పెట్టుకుని కలిపితే బాగుండేది. ఇప్పుడు అతను చెప్పిన డేటాని దానికి క్రాస్ చెక్ చేసి అధికారులు, అది రెవెన్యూ వాళ్ళని కావచ్చు, అటవీ వాళ్ళని కావచ్చు, అది కూడా ప్రొజెక్ట్ చేస్తే కరెక్ట్గా ఉండేది. ఈ లోపే మనం వాస్తవంగా చెప్పాలంటే మొన్న ఈ బడ్జెట్ సమావేశం జరిగింది కదా, ఈ సమావేశాలప్పుడు ముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో మిథున్ రెడ్డి పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు ఈనాడు మీదన. మార్గదర్శి ఇష్యూస్ ఇవన్నీ గెలికాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు నుంచి సీరియల్ బిగిన్ అయింది అటాక్. ఆ రోజు నుంచి రోజు అటాక్ బిగిన్ అయింది అనమాట మళ్ళీ. అట్లా ఒకటి సార్, కేసులు నమోదు చేసి అంతవరకు ఆపుతారా, లేదంటే అరెస్ట్ వెళ్ళే అవకాశం వరకు ఉంటుంది? మద్యం తినేశాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మైనింగ్ తినేశాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మదనపల్లె ఫైల్స్ తగలబెట్టేశాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఇది ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేసేయచ్చు కదా, చేస్తే జనం కూడా చూస్తారు కదా ఏం జరుగుతుంది అనేది. బేసిక్గా అంటే పెద్దిరెడ్డిని టచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బెదురుతారేనా? రాజకీయ కుట్ర ఒక రకం కాదు, వాళ్ళంతటా వాళ్ళకి. ఇప్పుడు ఎలాగంటే విజయసాయి రెడ్డి రోజు ఆ పేపర్లో తిట్టించుకుని విరక్తి పొంది, అంటే ఈ తిట్టించుకునేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జగన్ నుండి ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, సింపతినో లేకపోతే ఇంకేదో చేసేయాలన్నది. ప్రతిపక్షంలో ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక విరక్తిని తెప్పిస్తారు. చూడు మనమేమో రోజు తిట్లు తింటున్నాం, ఆయన కోసం మనకేం ఈ కర్మ, మనం సైలెంట్ అయిపోతే పోలేదా అనేటటువంటిది. ఇది సజ్జలదైంది. వైవి సుబ్బారెడ్డి మాట్లాడట్లా, విజయసాయి రెడ్డి మాట్లాడట్లా, ఇప్పుడు కొడాల నాని ఏదో పేరు నాని మాట్లాడట్లా, కొడాల నాని మాట్లాడట్లా. తర్వాత అంటే ఇవాళ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వరాలైన ప్రతి ఒక్కళ్ళని కంట్రోల్లో పెట్టేశారు ఇట్లా కేసులు బెదరేసి. అంబటి రాంబాబు ఒక్కడిని, ఆయనకు కూడా వాళ్ళ తమ్ముడిని దెబ్బేశారు ఆల్రెడీ, మురళకృష్ణని. కానీ ఈయన ఒక్కడు కాస్త తిరగబడుతున్నాడు అంతే. మిగతా వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టారు. ఇప్పుడు పెద్దిరెడ్డిని కంట్రోల్లో పెట్టాలి. అది అంటే వాళ్ళు అంటే ఒకటి ఇక్కడ బేసిక్ ఏంటంటే విరక్తి వచ్చేయాలి వాళ్ళ మీదన, జగన్ మీదన వాళ్ళకి విరక్తి రావాలి. మనకెందుకు జగన్ కోసం మనం అందరం ఎందుకు రోడ్డును పడాలి అనే ఫీలింగ్ క్రియేట్ కావాలి. ఇది ఒక చక్కటి స్ట్రాటజీ, చదరంగం అది. రైట్ చూద్దాం. పెద్దిరెడ్డి పేరుతో ఒక కుట్ర రాజకీయం నడుస్తోందా, లేదంటే నిజంగా ఆయన 100 ఎకరాల భూమిని, అటవీ సంపదని, అటవీ భూముల్ని, అలాగే రెవెన్యూ భూములు కూడా నిజంగా దోచేశారు? విజిలెన్స్ బయటపెట్టిన ఈ 7 ఆధారాలతో మరి ఎటువంటి నేరపూరితమైన కేసులు ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద పెడతారు, లేదంటే అరెస్ట్ వరకు వెళ్తుందా ఈ వ్యవహారం? అసలు దీని వెనక ఎలాంటి రాజకీయం ఉంది? ఇవన్నీ భవిష్యత్తులో తేలాలి.